సింహం సింహం తుకే రంగం. నమస్తే, వెల్కమ్ టు బొమ్మ బావుందా. తమిళ హీరో సూర్య మరోసారి సింహంలా బాక్సాఫీస్ పై పంజా విసిరాడు. హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకు ఫేమస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరితోనే ముచ్చటగా మూడోసారి జోడీ కట్టాడు. సింగం, యముడు బాక్సాఫీస్ ను దున్నేయడంతో అదే కాంబినేషన్ తో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సింగం 3గా బరిలోకి దిగాడు. పోలీస్ ఆఫీసర్ గా ట్రైలర్స్, టీజర్స్ తో ఆకట్టుకున్న సూర్య ఫార్ములా వర్కౌట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి ఎంటర్ అవ్వాల్సిందే. సింహం 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 తుకే రంగం. మరి ఈ సింగం 3 మూవీ పైన రివ్యూ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ కమ్ అనలిస్ట్ రమణ బాబు గారు. హలో అండి. హాయ్ సంధ్య. సో రమణ గారు, చాలా రోజులు సస్పెన్స్ వెయిటింగ్ తర్వాత సూర్య మూవీ రిలీజ్ అయింది సింగం 3. సో ఎలా ఉందండి? ఎస్, చాలా రోజుల తర్వాత మీరు చెప్పినట్టుగా సంధ్య, చాలా రోజుల తర్వాత అంటే చాలా అవరోధాల మధ్యలో ఒక 4-5 సార్లు ఆగిపోవడం జరిగింది. ఒకసారి తమిళనాడు సీఎం జయలలిత మృతి అండ్ ఇలా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అండ్ సినిమా బాగుంది, సినిమా టోటల్గా చెప్పాలంటే. అండ్ సూర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఇది. సో స్టోరీ లైన్ గురించి కూడా చెప్పుకుంటే కనుక ఒక సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నరసింహం ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద కర్ణాటకకి వస్తాడనమాట, మ్యాంగళూరులో ఉన్నటువంటి ఒక పోలీస్ కమిషనర్ని ఆల్రెడీ ఆయన హత్యకు గురవుతాడు. హత్యకు గురైనటువంటి పోలీస్ కమిషనర్ విషయాన్ని అంటే దాన్ని ఛేదించమని చెప్పేసి ఇక్కడ హోమ్ మినిస్టర్ పిలిస్తే, కర్ణాటక హోమ్ మినిస్టర్ పిలిస్తే వస్తాడు. వచ్చి ఇక్కడ కర్ణాటకలో మొత్తం అసలు ఆ పరిశోధిస్తూ దానికి కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకునే క్రమంలో అతనికి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. అసలు ఒక ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఒకటి కూడా తెలుస్తుంది, చాలా ఘోరంగా జరుగుతున్నటువంటి విషయాలు కొన్ని తెలుస్తాయి. అవన్నీ కూడా దానికి లింక్ అయి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎలా ఛేదించాడు అనేటువంటి క్రమంలో వచ్చిందే ఈ మూవీ. అండ్ రమణ గారు, మనం చూసినట్లయితే డైరెక్టర్ హరి, అలానే యాక్షన్ హీరో సూర్య, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ సింగం 1, 2, 3 ఇది కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఎలా చూడొచ్చు అంటే ఈ సింగం 3 యొక్క స్టోరీ లైన్ మన పాత సినిమాలకి ఎంతవరకు కంపాటబిలిటీ చూసుకోవాలి అంటే? స్టోరీ పరంగా చూస్తే కనుక అంటే హరి అండ్ సూర్య ఒక ఫార్మేట్ని, ఒక లైన్ని మనసులో అనుకుని ఐ థింక్ సింగం 3 కూడా ఆ ప్రయాణం మొదలుపెట్టారు. అలాగే తీశారు వాళ్ళు. మీన్స్ అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఆ మూవీకి, సింగం 2కి 3కి కూడా. ఇంచుమించు మనకు చాలాసార్లు సింగం 2 చూస్తున్న అనుభూతి ఉంటుంది. అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అంటే బాగా రిచ్గా తెరకెక్కించడం జరిగింది. యాక్షన్ మూవీస్కి ఇష్టపడే వాళ్ళకి ఒక పండగేనని అడిగితే, సూర్య ఫ్యాన్స్కి అయితే మరీ పెద్ద పండుగ, రైట్. అండ్ స్టోరీ లైన్ కూడా సిమిలర్గా ఇంచుమించు మనం సింగం 2 చూసుకుంటే కనుక, సింగం 2లో హన్సిక క్యారెక్టర్, ఇప్పుడు 3లో శృతి హాసన్. అండ్ అలాగే సింగం 2లో చూసుకుంటే కనుక ఒక దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ డర్బన్లో ఉన్నటువంటి విలన్ని కొడతానని అక్కడ విలన్ని పట్టుకుని ఇండియాకి తీసుకురావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ ఆస్ట్రేలియా వెళ్తాడు, విలన్ ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో అట్లా కొన్ని అంటే చాలా వరకు కూడా ఒకే ఫార్మేట్లో వెళ్ళినటువంటి మూవీ. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు కూడా ఒక 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా సినిమా మామూలుగానే నడుస్తుంది. అండ్ అక్కడి నుంచి కొంచెం వేగం పెరుగుతుంది అనమాట మూవీ. ఓకే, వేగం పెరిగి ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి ఇంట్రెస్ట్ టాపిక్తో ముగిసి అండ్ మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో టోటల్గా రన్ అవుతుంది. డైరెక్టర్ గురించి డిస్కస్ చేసుకోవాలి రమణ గారు, ఎందుకంటే ఎలాంటి ఇంతవరకు ఫ్లాప్ అనేది రుచి చూడనటువంటి డైరెక్టర్ హరి. పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీస్ అంటే ఆయన నుంచే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆయన అంతే ధీటుగా కూడా సమాధానం ఇస్తుంటారు తన సినిమాలతో. మరి ఈ మూవీతో ఆయన జస్టిఫై అయ్యారని అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. హరి అంటే వాళ్ళు అనుకున్న లైన్ని, హరి అనుకున్న లైన్ని చాలా సమర్థవంతంగా, చాలా మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో, అంటే మనం మాట్లాడుకునే మాటలో ఎక్కువగా యాక్షన్ అనే మాటే వస్తుందేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత పవర్ ప్యాక్డ్ మూవీ. ఒక పోలీస్ ఆఫీసర్ పవర్ని చూపించాలి అంటే కనుక సూర్య యముడు 1 మీన్స్ సింగం 1, సింగం 2లో కూడా చాలా బాగా క్లిక్ అయిపోయారు, చాలా ఫిక్స్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే సింగం పేరుని ఒక బ్రాండ్గా తీర్చిదిద్దారు వీళ్ళిద్దరూ కలిపి. సో ఆ టైప్ ఆఫ్లో చూసుకుంటే కనుక హరి చాలా బాగా తెరకెక్కించారు. బట్ సింగం 2 అండ్ 1లో ఉన్నటువంటి ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో కాస్త కొరవడిందేమో అనిపిస్తుంది. ఇక్కడ సూర్య గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. అంటే టాలీవుడ్కి కూడా పరిచయమైన, అంటే రిలీజ్ అయిన చాలా తక్కువ సినిమాలతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో, ఎంతో హార్డ్ వర్క్ చేసేటువంటి హీరో మనకి. మరి ఈ సినిమా కోసం సూర్య లుక్ కావచ్చు లేదా పర్ఫార్మెన్స్ కావచ్చు ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ. సూర్య గురించి అసలు 1 man షో సంధ్య ఒక రకంగా చెప్పాలంటే.
సూర్య అన్నీ తానే చేశాడు సినిమాలో. అఫ్ కోర్స్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి, బట్ సూర్య అల్టిమేట్ అనమాట. ఈ యాక్షన్స్ ఎపిసోడ్స్ నుంచి మొదలు పెట్టుకుంటే కనుక అఫ్ కోర్స్ సెంటిమెంట్గా అండ్ కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ అవి అక్కడక్కడ టచ్ చేసినా అంత టూ మచ్ ఆఫ్ సెంటిమెంట్గా అది పోకుండా ఎముడు 2లోనే మీన్స్ సింగం 2లోనే కొన్ని అంటే హార్ట్ టచింగ్ సీన్స్ అంటే సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, బట్ ఇందులో ఒక రకంగా అవి తక్కువే ఉన్నాయి. కానీ సూర్య ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ ఆల్ అన్నట్టుగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ సూర్య మాత్రం. ఆ ఫైట్స్లో కానీ తను తీసుకున్న కేర్ కానీ తన లుక్ పరంగా కానీ మొత్తం అంతా కూడా సూర్య వన్ మ్యాన్ షో మాత్రం నడిపాడని చెప్పొచ్చు క్లియర్గా. అండ్ ఈ మూవీస్ లో చూస్తే యాజ్ యూజువల్ అనుష్క ఎలాగో ఫాలో అవుతూ వస్తుంది, అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుంది. సో ఎలా ఉంది అంటే అనుష్క క్యారెక్టరైజేషన్ మనం సేమ్ కంపేర్ చేసుకోవచ్చా? 1, 2కి కంపేర్ చేసుకొని 3లో కూడా తన క్యారెక్టరైజేషన్ సేమ్ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. అనుష్క క్యారెక్టర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఫస్ట్ నుంచి కూడాను, 1 and 2లో కూడాను. 2లో ఏంటంటే క్లైమాక్స్లో ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ఇంచుమించుగా మళ్ళీ హోమ్ మినిస్టర్ పిలవడం, తను వెళ్ళడం, మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి. ఒక ఆపరేషన్ మీద పిలుస్తున్నావా మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కంటిన్యూ అయినటువంటి ఈ ఆపరేషన్ ఈ మొత్తం అంతా కూడా తనకి ఇచ్చిన ఈ అసైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడంలో భాగంగా మొదటే తనతో మ్యారేజ్ అయిపోతుంది. సో అనుష్కని పెళ్లి చేసుకుంటాడు సూర్య ఇందులో. చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మ్యాంగ్లూరులో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి ఆ హత్య ఎలా జరిగింది, ఆ కమిషనర్ని ఎవరు ఎందుకు చంపారు అనేది పరిశోధిస్తున్న క్రమంలో ఇతర కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. ఒక పెద్ద రాకెట్ ఒకటి బయటపడడం కూడా జరుగుతుంది. అసలు విదేశాలతో అంటే ఆస్ట్రేలియాతో సంబంధం ఉన్నటువంటి ఒక ఈ మెడికల్ పార్టికల్స్ అండ్ కొన్ని అన్నీ కూడా అక్కడ నుంచి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇక్కడ వేస్ట్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా తగలేస్తుంటే ఆ పొగ పీల్చడం వల్ల ఒక 32 మంది విద్యార్థులు చనిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవి చేస్తున్న వాళ్ళు అవేం పట్టించుకోరు. సో వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో జరిగే కథ కాబట్టి సేమ్ అంటే అనుష్క సేమ్ అంటే హీరోయిన్ గానే కంటిన్యూ అవుతుంది. అఫ్ కోర్స్ కాకపోతే అనుష్క తను అంటే తనతో డైవోర్స్ తీసుకున్నట్టుగా చెప్తాడు హీరో. అంటే అందరికీ ఎట్లా చెప్తాడనమాట. చెప్పి ఆ తర్వాత అఫ్ కోర్స్ రివీల్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్టుగా శృతి హాసన్ నాట్ ఓన్లీ గ్లామర్ డాల్, అఫ్ కోర్స్ కొన్ని పాటల్లో చాలా బాగా చక్కగా చేసింది. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ పరంగా కూడా కొన్ని సీన్స్ లో చాలా చక్కగా చేసింది అమ్మాయి. చాలా నీట్ గా బాగా చేయడం జరిగింది. అండ్ ఇద్దరు కూడా అవునవును ఫైన్ బాగుంది. ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, చాలా చక్కగా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ వెరీ నైస్. అండ్ అనుష్క మాత్రం చాలా తక్కువ సీన్ లో కనిపించినా కూడా బట్ కంపారిటివ్లీ బాగుంది, చక్కగా ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్కి వద్దాము. ఎందుకంటే ఇలాంటి ఒక పవర్ ప్యాక్డ్ మూవీస్ అనేవి చేయాలి అంటే ప్రొడక్షన్ కూడా దానికి ఎంతో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ మోరల్స్ అనే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి ఎంతవరకు మనకు కనిపించాయి ఈ మూవీలో? ఎగ్జాక్ట్లీ. కేఈ జ్ఞానవేల్ రాజా అని చెప్పేసి సూర్య రిలేషన్ వాళ్ళు ఆల్రెడీ చాలా మూవీస్ తీశారు. అండ్ సూర్యతో తీస్తున్నటువంటి ఈ సింగం 3 కూడా వీళ్ళే తీశారు, చాలా బాగుంది. అండ్ మల్కాపురం శివకుమార్ గారు తెలుగులో దానికి అనువదించారు అండ్ కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. బట్ బాగున్నాయి, చాలా చక్కగా. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో చెప్పుకుంటే కనుక చాలా రిచ్ వాల్యూస్తో మీన్స్ చాలా వరకు షూట్ అంతా కూడా ఆస్ట్రేలియా అండ్ అబ్రాడ్ లోనే, సాంగ్స్ అండ్ ఆల్సో లొకేషన్ వైజ్ తీసుకుంటే కనుక అన్ని కూడా అబ్రాడ్ లోనే తీశారు. అవి కూడా బాగా అంటే మనకి ఆ రిచ్నెస్ మనం చూస్తుంటే ఆ సాంగ్స్ కానీ ఆ సీన్స్ కానీ మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట. అది మంచి ఫీల్ తీసుకొచ్చారు, సగటు ప్రేక్షకుడికి ఒక మంచి ఫీల్ ఉంటుంది. అట్లా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ మూవీలో అంటే సింగం 1 కావచ్చు 2 కావచ్చు, ఇక్కడ చూసినట్లయితే మ్యూజిక్ కూడా చాలా పెద్ద అసెట్ ఆ మూవీ హిట్ అవడంలో. మరి ఈ మూవీకి కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అయ్యారు. మరి ఈ మ్యూజిక్ ఎలా ఉంది? ఈ మ్యూజిక్ ఎంతవరకు సినిమాకి ప్లస్ అయింది? అంటే మ్యూజిక్ విషయం తీసుకుంటే సంధ్య ఒకటి అంటే 2 విభాగాలు విభజించుకుంటే 2 కింద విభజించుకుంటే ఒకటి ఆర్ఆర్ రీ రికార్డింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సాంగ్స్ ఆ ట్యూన్స్ కానీ సాంగ్స్ తీర్చిదిద్దిన విధానం కానీ 2 మాట్లాడుకోవాలి. రీ రికార్డింగ్ వైజ్ చాలా బాగా చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చెప్పినట్టుగా హ్యారిస్ జయరాజ్ని తీసుకున్నారు దీనికి. 1 and 2కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారు, బట్ దీనికి కూడా దేవిశ్రీ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పాటలు ఇంకా కదా హమ్ చేస్తూనే ఉన్నాం. సో అటువంటి టైప్ ఆఫ్ సాంగ్స్ ఇందులో లేవు. అంటే సాంగ్స్ వైజ్ కొంచెం ఇంకా బెటర్ ట్యూన్స్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. అండ్ హ్యారిస్ జయరాజ్ మాత్రం ఆర్ఆర్ విషయంలో బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని చూపించే అప్పుడు ఆ వెనకాల వచ్చే ఆర్ఆర్ కానీ కొన్ని రిపీట్ సౌండ్స్ మనకి వినిపిస్తూ ఉండాలి. కొన్ని హంటింగ్ బీట్స్ అంటారు చూసారా, మనం బయటకు వచ్చినా కూడా అవి అలా వినిపిస్తూ ఉంటాయి కదా. ఈ టైప్ ఆఫ్లో ఆర్ఆర్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. బట్ సాంగ్స్ విషయంలో ట్యూన్స్ ఇంకా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఎగ్జాక్ట్లీ. బట్ టోటల్లీ ఓకే హ్యారిస్
డన్ వెరీ వెల్ జాబ్. లొకేషన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆస్ట్రేలియానా ఇంకా ఏ క్యారెక్టర్? Yeah, ఎందుకంటే 1, 2 లో కొంచెం పల్లెటూరి గ్రామీణ వాతావరణం అలా వెళ్ళి లాస్ట్ లో కొంచెం అలా టచ్ ఇచ్చారు, అబ్రాడ్ టచ్ ఇచ్చారు. బట్ ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ అబ్రాడ్ అంటున్నారు. చాలా సీన్స్ అబ్రాడ్ లోనే జరుగుతాయి ఇందులోను. అండ్ స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో చూస్తే కనుక ఆస్ట్రేలియాలో జరిగే సీన్స్ కానీ ఆస్ట్రేలియాలో తీసినవన్నీ కూడా చాలా రిచ్ లుక్ కనిపిస్తాయి మనకి. అవి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్తీ పార్ట్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ మీరు చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా గ్రామీణ ప్రాంతానికి, అంటే మీన్స్ యముడు 1 తీసుకుంటే కనుక ఒక గ్రామ ప్రాంతంలో జరిగిన స్టోరీలా అనిపిస్తుంది. సెకండ్ లో కొంచెం సిటీకి వచ్చి సిటీ నుంచి అబ్రాడ్ వెళ్ళాడు. అండ్ థర్డ్ వన్ ఇప్పుడు ఈ సింగం 3లో చేసింది ఏమిటంటే యూనివర్సల్ కాప్ అని చెప్పేసి ఒక హంటింగ్ బీట్ తో ఒక సాంగ్ ఒకటి ఉంటుంది అనమాట. అది వెరీ నైస్ అనమాట. అంటే అది మనకు బయటకు వచ్చినా కూడా మనని తడుతూ ఉంటుంది, బాగా గుర్తొస్తుంది. దానికి ఎగ్జాక్ట్లీ దానికి తగ్గట్టుగానే లొకేషన్స్ ఆల్సో వెరీ నైస్ అనమాట. అబ్రాడ్ లో మీన్స్ ఆస్ట్రేలియా అండ్ అబ్రాడ్ లో చాలా వరకు బాగా వచ్చాయి లొకేషన్స్ అన్ని కూడా. ఆ రిచ్నెస్ అది తెలిసింది. ఓకే, అయితే రమణ గారు ఈ స్టోరీలో పర్టికులర్ స్టోరీలో మనం అనుకున్నట్టు సేమ్ ఫార్ములాని హరి కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా. మరి ఈ స్టోరీలో నిజంగా అంత గ్రిప్పింగ్ పాయింట్ ఏముందనుకోవచ్చు? అంటే స్టోరీ అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టోరీ విషయంలో చూస్తే కనుక సేమ్ సింగం 2 ఎలా అయితే ఉందో అదే ఫార్మేట్ లో ఆ క్యారెక్టర్స్ ఏవి మార్చకుండా, ఆఫ్ కోర్స్ క్యారెక్టర్స్ అలాగే బోర్ కొట్టకూడదు కదా, సేమ్ సినిమా చూసిన ఫీలింగ్ అనేది ఇక్కడ కలిగివ్వకూడదు. అందుకని చెప్పి ఏదైనా గ్రిప్పింగ్ పాయింట్ కానీ ఏదైనా ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ కానీ అంటే ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ అంటే నాకు అనిపించింది ఏమిటంటే మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ డైలాగ్స్, ముఖ్యంగా డైలాగ్స్ కూడా శశాంక్ వెన్నెల కంటే ఆ పోలీస్ పవర్ ని తెలియజేస్తూ, అఫ్ కోర్స్ 2లో 1లో కూడా మనం గమనించవచ్చు. దానికి ఒక అడుగు ముందుకు వేసి కొన్ని డైలాగ్స్ చాలా రోమాంచితంగా ఉంటాయి. అంటే పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో అతని ఆహార్యం ఎలా ఉందో సూర్యది, దానికి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ కూడా. అండ్ ఆ డైలాగ్స్ ముఖ్యంగా ఇక్కడ సూర్యకి డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసమూర్తి గారి గురించి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. తెలుగు వెర్షన్ లో వెరీ నైస్ అనమాట. వెరీ అల్టిమేట్ డైలాగ్ డెలివరీ అనమాట. చాలా గ్రిప్పీగా, క్యాచీగా, యా ఎగ్జాక్ట్లీ ఫాస్ట్ గా. అండ్ ఆ లిప్ మూమెంట్ అది కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి కాబట్టి చాలా బాగా సింగ్ చేస్తూ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ శశాంక్ వెన్నెల కంటే రాయడం జరిగింది. వెరీ నైస్ డైలాగ్స్ కూడా, పంచ్ డైలాగ్స్ కూడా చాలా బాగుంది. సో మరి ఈ మూవీలో ఇతర క్యారెక్టర్స్ గురించి? యా ఎగ్జాక్ట్లీ మిగతా క్యారెక్టర్ లో కూడా చాలా మంది ఉన్నారు. నాజియర్ అండ్ సూరి అని చెప్పేసి ఒక యంగ్ కమెడియన్ ఒక అతను ఈ మధ్య చాలా మూవీస్ లో కనిపిస్తున్నాడు, తమిళ మూవీస్ లో. తను ఒక పోలీస్ గా చేశాడు. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అనూప్ సింగ్ అని చెప్పేసి విలన్ క్యారెక్టర్ కూడా హీరో గురించి నేను మీకు ఎంత చెప్పానో అంతకు తగ్గట్టుగానే విలన్ క్యారెక్టర్ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇందులో. యా అనూప్ సింగ్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అనమాట. అతను లుక్ కానీ, అతను బాడీ కానీ, అతను స్టైల్ ఆఫ్ యాక్షన్ కానీ చాలా బాగా చేశారు. అంటే అంత పవర్ఫుల్ హీరోకి అంతే పవర్ గా ఢీ కొనడానికి తగ్గట్టుగా ఉన్న విలన్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే డైలాగ్స్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళిద్దరిది కూడా చాలా, అంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వచ్చిన డైలాగ్స్ కానీ, ఆ సీన్స్, ఆ కంపోజిషన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి ఆన్ స్క్రీన్. అంటే హీరోకి ధీటుగా ఉంది విలన్ క్యారెక్టర్ కూడా, ఎక్కడ తగ్గకుండా. ఓకే, అనూప్ సింగ్ అని చెప్పేసి అతని క్యారెక్టర్ కానీ, ఇంకా నాజియర్ అండ్ రాధిక చాలా ఇంపార్టెంట్ రోల్లో రాధిక కూడా ప్లే చేశారు. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు అండ్ వెరీ వెల్. ఓకే, సో మరి అయితే యాక్షన్ పార్ట్ మనం ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటిని ఐ మీన్ డైరెక్ట్ చేసిన వాళ్ళే వెరీ నైస్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్ అసలు సంధ్య. అఫ్ కోర్స్ సెకండ్ లో కూడా సింగం 2లో కూడా చూపించారు మనకి ఆల్రెడీ అవి. అండ్ ఇందులో కూడా అది కంటిన్యూ అవుతూ చాలా బాగా తీర్చిదిద్దారు. ఫైట్స్ అన్ని కూడా చాలా బాగా కంపోజిషన్ అనమాట. వెరీ నైస్ కంపోజిషన్. అసలు బీసీ సెంట్రల్ లో అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ బీభత్సంగా నచ్చేస్తుంది మూవీ, నో డౌట్ ఎట్ ఆల్. సో అట్లా అంటే ఇది కంప్లీట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా మనం చూసేయచ్చా, లేదా క్లాస్ పీపుల్ ని కూడా అట్రాక్ట్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్ క్లాస్ పీపుల్ కూడా అట్రాక్ట్ చేయొచ్చు, బట్ ఎక్కువగా అయితే మాసీగానే మాస్ పీపుల్ ని అట్రాక్ట్ చేసే డైలాగ్స్ కానివ్వండి, ఆ స్టోరీలో వచ్చే ఆ సన్నివేశాలు కానివ్వండి, అవన్నీ కూడా మాస్ పీపుల్ ని బీసీ సెంటర్ లో చాలా బాగా జనం రిసీవ్ చేసుకుంటారు. పాయింట్స్ వరకు ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుందాం. సో మైనస్ పాయింట్స్ అనేవి మీకు ఏమనిపించింది? యా మైనస్ విషయానికి వస్తే కనుక అదే ఫార్మేట్, అదే స్టోరీ, నో చేంజ్. నేను మీకు సెకండ్ పార్ట్ గురించి మీరు చూసారు ఆల్రెడీ. సెకండ్ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక విలన్ ఒక అబ్రాడ్లో ఉండడం, ఆ అబ్రాడ్లో ఉన్న విలన్ని వెళ్ళి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి, లేకపోతే అక్కడే చావగొట్టి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ కాపు చెప్పడం, ఇండియన్ కాప్ అంటే ఇండియన్ పోలీస్ వాల్యూ చెప్పడం అనేది బాగా జరిగింది ఇందులో. ఓకే, సెకండ్ దాంట్లో ఇన్ ద సేమ్ వే అదే స్టోరీ, అదే నేరేషన్తో
ఇక్కడ కూడా జరుగుతుంది ఈ థర్డ్ పార్ట్ లో కూడా. Okay. సో అదొక అంటే కంటిన్యూ అదే నేను మీకు మొదటే చెప్పాను, అంటే మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు సింగం 2 చూస్తున్న అనుభూతే కలుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ దానికంటే కొంచెం డోస్ మించే ఉంది, బట్ అది ఆ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అఫ్ కోర్స్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ సీక్వెల్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫ్లేవర్ తెలియాలి. కొన్ని సన్నివేశాల్లో ఆల్రెడీ మూవీలో కొన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు శృతి హాసన్ ఇక్కడ ఈ సినిమాలో శృతి హాసన్ ఒక బలమైనటువంటి దాడిలో చనిపోయే స్థితికి వచ్చేసినప్పుడు సూర్య చూసే అమ్మాయిని వెంటనే హన్సిగా గుర్తొస్తుంది. సింగం 2లో ఉన్నటువంటి హన్సికి ఎలా చనిపోయిందో గుర్తెచ్చుకుని నో అసలు ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు, అలా చనిపోకూడదు అని చెప్పేసి ఈ అమ్మాయిని కాపాడడం జరుగుతుంది. అలా ఏంటంటే సీక్వెల్ అనేది కొంచెం ఆ నీడైతే ఉంటుంది కాబట్టి. సో అన్ని అదొక అంటే సేమ్ స్టోరీ ఇంచుమించుగా, అంటే ఒక విలన్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టడం, ఇక్కడ మొత్తానికి ఇండియన్ పోలీస్ పవర్ చూపించడం అనేది ఒక పాయింట్ అయితే, సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువైంది. అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనకి. ప్లస్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మనకి ఒక సన్నివేశాన్ని చూస్తుంటే అది అయిపోయే లోపలనే ఇంకో సన్నివేశం అయిపోతూ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే, బట్ అంటే గ్రిపింగ్ స్క్రీన్ ప్లే అనమాట. అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే విషయంలో సిద్ధాస్తులు హరి వెరీ నైస్, మనం చూసాం 2లో. అలాగే అంతకు మించే స్క్రీన్ ప్లే ఉంది, బట్ ఏంటంటే అది కొంచెం లాంగ్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీయ ధోరణి. అండ్ కామెడీ కూడా అప్పుడప్పుడు వచ్చేది, అంటే సీరియస్ గా నడుస్తున్న మూవీలో కామెడీ మధ్యలో ఇరికించినట్టుగా కామెడీ ఒకటి కొంచెం మనకి అది ఎగ్జాక్ట్లీ కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటివన్నీ కొద్దిగా మనకి అంత ఎక్కువ అనమాట. సో కామెడీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి దాన్ని కూడా టచ్ చేద్దాం. ఎందుకంటే ఆ పాస్ట్ 1-2 పార్ట్ లో మనం చూస్తే సంతానం ప్లే చేశారు. ఇప్పుడు ఇందులో వచ్చేసి కంప్లీట్ వేరే పర్సన్ సూరి అతనే చేశాడు. ఎలా ఉంది అతని పర్ఫార్మెన్స్ ఎంతవరకు? బట్ మీరు చెప్తున్నారు ఇప్పుడు యాప్ట్ అవ్వలేదు. అవును, బట్ ఏంటంటే అతను పార్ట్ వైజ్ బాగానే చేశాడు. బట్ ఏంటంటే ఈ తమిళ నుంచి తెలుగులోకి డబ్ చేసేసరికి అక్కడ ఆ లిప్ సింకింగ్ అండ్ ఆ ఫాస్ట్ కన్వర్సేషన్స్ అవి మనకు కొంచెం గందరగోళంలో అనిపిస్తాయి. బట్ ఏంటంటే అది ఇరికించినట్టుగానే ఉంది తప్ప కామెడీ పరంగా చూసుకుంటే కనుక అసలు అంత చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ సమ్ టైమ్స్ ఆ కామెడీ కొంచెం మూవీలో మనకి ఆ ఇంటరప్షన్ తెలిసిపోతుంది. మరి ఈ మూవీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి, కలిసి రాని అంశాలు ఏంటి? నో డౌట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య పర్ఫార్మెన్స్. ఓకే, అవుట్ అండ్ అవుట్ సూర్య పర్ఫార్మెన్స్. అండ్ సెకండ్ వన్ వచ్చి అసలు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ భారీ ఫైట్స్ అండ్ ఆ రిచ్నెస్, ఇవన్నీ కూడా చాలా. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చి ఈ డైలాగ్స్ కానివ్వండి, అలాగే హీరోయిన్స్ ప్రెజెన్స్ అండ్ ముఖ్యంగా హీరోకి అంతే ధీటుగా పెట్టినటువంటి విలన్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా బాగా సింక్ అయినాయి. ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో మైనస్ పాయింట్స్ అంటే ఎగ్జాక్ట్లీ మైనస్ పాయింట్స్ మీరు ఎంతకుముందు చెప్పుకున్నట్టుగానే కొత్త విషయం అయినా కూడా అండ్ అదే ఫార్మేట్లో వచ్చినటువంటి ఇది కావడం ఒకటి, సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ ఎక్కువ అవ్వడం. అండ్ ఈ చెప్పినట్టుగా ఈ కామెడీ అక్కడక్కడ అప్పుడప్పుడు మంచి భోజనం చేస్తున్నప్పుడు జస్ట్ ఒక చిన్న రాయి వస్తే ఎట్లా అనిపిస్తుంది అట్లా, అంటే కంటిన్యూషన్గా మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నటువంటి సినిమాలో అప్పుడప్పుడు ఈ కామెడీ తగలడం కూడా కొంచెం మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి తప్పితే మిగతా అంతా ఓకే. అయితే ఇప్పుడు ఈ పాయింట్స్ చూసిన తర్వాత ఇంకా సింగం 4 రావచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ, మనకు ఆ విషయాన్ని సినిమా లాస్ట్ లో చెప్పేస్తాడు, సింహం వేట ఆగదు అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. సో అంటే డెఫినెట్లీ 4 and 5 అఫ్ కోర్స్ హరి అండ్ సూర్య కూడా, డైరెక్టర్ హరి అండ్ సూర్య కూడా చాలా సార్లు ఇంకా సీక్వెల్స్ చేస్తూ వెళ్తాం, అంటే అభిమానులు కోరుకుంటే చేయడంలో తప్పే ఉంది అన్నట్టుగా చాలా సార్లు చెప్పారు. హరి గురించి మరో విషయం కూడా చెప్పుకోవాలి, ఈ మూవీ మొత్తం మేకింగ్ లో 99% వరకు కూడా నేను కట్ చేసేయడం జరిగింది. సో అవన్నీ కూడా 4-5 సీక్వెల్స్ లో వాడుకుంటానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు రీసెంట్ ఇంటర్వ్యూలో. సో అంటే మనం చూసింది ఇప్పుడు ఈ సినిమా జస్ట్ చాలా తక్కువ పాయింటే ఉంది, బట్ అయినప్పటికీ కూడా ఇంకా చాలా ఎడిటింగ్ విషయంలో కొంచెం అలా కేర్ తీసుకుని ఉండాల్సిందేమో. ఎగ్జాక్ట్లీ, మనం ఇచ్చే రేటింగ్ 3 ఇవ్వచ్చు. బట్ ఏంటంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, ఆ ఫైట్ సీన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్లు ఇష్టపడే వాళ్ళకి, సూర్య ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన విందనే చెప్పుకోవాలి ఈ మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఈరోజు సింగం 3 మూవీకి సంబంధించి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మరి వాళ్ళందరికీ కూడా మీరు ఒక క్లారిటీ ఇచ్చారు మూవీకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ సంధ్య, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బొమ్మ బాగుందా. మరో మంచి మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. సింహం సింహం నర సింహం తుకే రంగం